మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు విజయవాడలో పీజీ చదువుతున్న విద్యార్థులు. ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల రానున్న రోజుల్లో మహిళల సమస్యలను చట్టసభల్లో పెద్ద ఎత్తున వినిపించే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఇప్పటివరకు ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు ఈసారి చారిత్రాత్మక రోజుల్లో ఆమోదమైన పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలో 33% రిజర్వేషన్లు అయితే అన్ని ఎన్నికలకు సంబంధించి కూడా ఈసారి మహిళలు కూడా భాగస్వామ్యం కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రస్తుతం మనం ఉన్నాం. లయోలా కళాశాలకు సంబంధించిన MBA పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు మహిళలు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పటి వరకు కూడా దేశంలో అనేక పర్యాయాలు ఇదే విధంగా బిల్లు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించే వరకు పట్టుబట్టింది. పూర్తి స్థాయిలో అన్ని పక్షాల మద్దతుతో కూడా ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యం వాటి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆలోచనలు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మహిళలకి ఇంత పర్సంటేజ్ ఎన్నికల్లో భాగస్వామ్య పరిపాలనలో రాలేదు. ఈసారి మొట్టమొదటిసారిగా రాబోతుంది. ఎలా ఫీల్ అవుతుంది? We are happy that అది ఎందుకు అంటే అది మహిళలు దేశాభివృద్ధి అవుతుంది, సామాజిక మార్పు చెందుతుంది. అలానే దేశంలో 33% రిజర్వేషన్ పెరగడం వల్ల చాలామంది మమ్మల్ని రిప్రజెంట్ చేస్తారు. అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉమెన్స్ అయితే ఎదుర్కొంటారో అవి అక్కడ రిప్రజెంట్ చేసే ఉద్యోగం కానీ, హెల్త్ కానీ, సేఫ్టీ కానీ అవన్నీ కూడా వాళ్ళు అక్కడ పరిగణించి మా తరపున వాళ్ళు మాట్లాడతారు. అది ఒక దేశంలోనే ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది కాబట్టి మేము చాలా సంతోషంగా రేపు ప్రజెంట్ మేమంతా యూత్ కాబట్టి రేపు మేము ముందడుగు వేయాలన్నా కూడా ఒక రిజర్వేషన్ బిల్లు ద్వారా అది ముందుగా జరుగుతుంది అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా కేవలం ప్రతిపాదనలోనే ఉంది బిల్లు. అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇది అమల్లోకి వస్తుందని? ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా అమలు చేస్తామని చాలా ప్రభుత్వాలు చెప్పారు. ఇది జరుగుతుంది అని చెప్పి మేము ఇంత త్వరగా జరుగుతుంది అని అనుకోలేదు. ఎందుకంటే ఉమెన్ అనేసరికి ఎప్పుడు కూడా లేట్గానే అవుతుంది. బట్ ఈసారి 2029 ఎలక్షన్స్కి అది జరుగుతుంది అని చెప్పి జరుగుతుంది అమల్లోకి వచ్చేస్తుంది అని చెప్పి ప్రామిస్ చేశారు. కాబట్టి అది మేము ఈ గవర్నమెంట్ని అభినందిస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఈ ఎన్నికలకు సంబంధించి లేడీస్ అనేవాళ్ళు చాలా తక్కువగా రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా 33% అమలు చేస్తే వెళ్ళాల్సిందే. అంటే ఎట్లా రాజకీయాల్లోకి వచ్చే అంశం ఎలా ఉంటుంది మీకు? అంటే ఎక్కువ యంగ్స్టర్స్కి అవకాశం ఉంటుంది. ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ మాట ఉమెన్ జనరేషన్కి. ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. మళ్ళీ ఇన్స్పిరేషన్ ఇచ్చేది చాలామంది యూత్ ఫీమేల్ జనరేషన్కి. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఫీమేల్ జనరేషన్ వాళ్ళకి ఒకటి వచ్చేది ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు కూడా పాలిటిక్స్లో వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, ఎందుకంటే హౌస్ హోల్డ్లోనే డిసిషన్స్ తీసుకోకుండా పార్లమెంట్లో వాళ్ళు ఇంకా తీసుకుని ఇంకా ఇంప్లిమెంట్ చేసి మన ఎకానమీని ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేయడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు సార్ దీనివల్ల. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఉమెన్ ఇండిపెండెంట్గా ఉంటున్నారు. సో మోస్ట్లీ డిపెండెంట్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళు